మరొక కుమారుణ్ణి గూర్చి యాకోబు ప్రవచనం పలికాడు. ఇతని పేరు యూదా. నీ సహోదరులు నిన్ను స్తుతిస్తారు. నీ చేయి నీ శత్రువుల మెడ మీద ఉంటుంది. నీ తండ్రి కుమారులు నీ ఎదట సాగిలపడతారు. యూదా కొదమసింహం. నా కుమారుడా, నీవు పట్టిన దానిని తిని వచ్చావు. సింహము వలె, గర్జించే ఆడు సింహము వలె అతడు కాళ్లు ముడుచుకొని పండుకున్నాడు. అతణ్ణి లేపేవాడు ఎవడు? షిలోహు వచ్చే వరకు యూదా వద్ద నుండి దండం తొలగదు. అతని కాళ్ల మధ్య నుండి దండం తొలగదు. ప్రజలు అతనికి విధేయులై ఉంటారు. ద్రాక్షవల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షవల్లికి తన గాడిద పిల్లను కట్టి, ద్రాక్షరసంలో తన బట్టలను, ద్రాక్షల రక్తంలో తన వస్త్రమును ఉతుకుతాడు. నీ సోదరులు నీకు లోబడతారు. ఎందుకని? యూదాగోత్రం నుండే యేసు ప్రభువు వచ్చాడు. ఆయన ఎదుట అందరూ మోకరిల్లవలసిందే. షిలోహు ఎవరు? ఆయన పరిపాలకుడు. ఈ ప్రవచనం చాలా ముఖ్యమైనది. స్త్రీ సంతానాన్ని గురించిన ప్రవచనమిది. స్త్రీ సంతానం అనేది బైబిలులో మొదటి ప్రవచనం. ఇది ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో ఉంది. నీకును స్త్రీకిని, నీ సంతానానికి ఆమె సంతానానికి వైరం కలుగజేస్తాను. అది నిన్ను తల మీద కొడుతుంది, నీవు దానిని మడిమె మీద కొడతావు. ఇది యేసు ప్రభువును గురించిన మొదటి ప్రవచనం. స్త్రీ సంతానమై వచ్చిన యేసు సర్పం తలను చితక్కొడతాడు. సర్పం మీద ఆయనకే విజయం. ఇదే వాగ్దానం అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇవ్వబడింది. ఇప్పుడు అదే వాగ్దానం యూదా వరకు పొడిగించబడింది, స్థిరపరచబడింది. యూదాగోత్రం నుండే యేసు ప్రభువు వస్తాడు. షిలోహు అనే మాటకు అర్థం శాంతి, సమాధానం. యేసు ప్రభు ఈ భూగోళముపై నడిచినప్పుడు సమస్త ప్రజలను ఉద్దేశించి మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో సార్వత్రికమైన పిలుపిచ్చాడు. ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్త ప్రజలారా, నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేస్తాను. ఈయనే షిలోహు. యేసుక్రీస్తే షిలోహు. ఆయన చేతిలో రాజదండం ఉన్నది. అది ఎన్నటికీ తొలగిపోదు. గాయపడిన చేతులతో ఆయన రాజదండం పట్టుకొని ఉన్నాడు. ఈయన పరాక్రమశాలి. ఈయన హస్తబలం మహాగొప్పది. ఈయనే కాపరి, ఇశ్రాయేలు యొక్క యుగయుగముల శిల. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనం. నక్షత్రం యాకోబులో ఉదయిస్తుంది, రాజదండం ఇశ్రాయేలులో నుండి లేస్తుంది. ప్రియ శ్రోతలు, గ్రహించండి. స్త్రీకి అలాగే గోత్రకర్తలకు ఇయ్యబడిన వాగ్దానం యేసుక్రీస్తు. ఆయనే షిలోహు. ఆయన ద్వారానే శాంతి, విశ్రాంతి. ఆయన చేతిలో రాజదండమున్నది. ఆయన మనకు జీవమిచ్చిన కాపరి. ఆయన ప్రధాన కాపరి. ఆయన త్వరలో రాబోతున్నాడు. ఇల్లు కట్టేవారు విసర్జించిన ఈ రాయి మూలకు తలరాయి అయింది. ఆయనే నక్షత్రం, వేకువ చుక్క. సంఘానికి ఆయన ఉదయతార. ఆదాము నుండి షేతు వరకు, షేతు నుండి నోవహు, షేము, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు నుండి యూదా వరకు పొడిగించబడిన కృపారేఖ. దేవుని క్రమబద్ధమైన కార్యక్రమం ఎంత గొప్పదో, అందలి నిత్యత్వ పరిమాణం ఎంత గంభీరమో గమనించారా? ప్రియ శ్రోతలు, మరణశయ్యపై నుండి యాకోబు ప్రవచిస్తున్నాడు. యూదాను గురించిన ప్రవచన ఆశీర్వచనం. యెరూషలేము నగరంలోకి గాడిదను, గాడిద పిల్లను ఎక్కి వచ్చినవాడు ఎవరు? ఆయనే మెస్సియా, రాజు, రక్షకుడు. ఆయన ద్రాక్షరసంలో తన బట్టలు ఉతుక్కున్నాడు. అది రక్తానికి సంకేతం. ఈసారి యేసు వచ్చినప్పుడు ఆయన వస్త్రాలు ఎర్రగా ఉంటాయి. యెషయా 63వ అధ్యాయం 2వ వచనం. నీ వస్త్రము ఎర్రగా ఉన్నదేమి? నీ బట్టలు ద్రాక్ష గానుగను తొక్కుతున్న వాని బట్టల వలె ఉన్నవేమి? ఇది ఆయనను అందరూ అడగబోయే ప్రశ్న. రెండోసారి వచ్చినప్పుడు ఆయన బట్టల మీది రక్తం ఆయన స్వంత రక్తం కాదు, శత్రువుల రక్తం.
క్రీస్తు రెండో రాకడ తీర్పు సమయం, శత్రు సంహారం. యూదాను గురించిన ప్రవచనం ఎంతో ప్రాముఖ్యమైనది.